ఒక ఆయన అన్నాడు, మామయ్య అవుతాడు ఆయన, అంటే మీ అబ్బాయి ఇలా తాగేసి తందనలాడుతున్నాడు, చాలా ఘోరం, మరణానికి వెళ్ళిపోతాడండి బాబు, అంత తాగుడు ప్రాణానికి ప్రమాదం తీసుకొస్తుంది అని అంటే దేవుని చిత్తమండి అంటున్నాడు. దేవుని చిత్తం అంటే అది. చనిపోయాడు పాపం అన్న, చిన్న చిన్న పిల్లలండి ఇద్దరు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇదేంటంటే మళ్ళీ అది కూడా దేవుని చిత్తమే. ఒక వ్యక్తి పుట్టి భూమి మీద పుట్టించి అండ్ ఫుల్గా తాగామని చెప్పి ఆ లివర్ పాడైపోయేదాకా శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా కుళ్ళు పట్టేసి క్షయమైపోయేదాకా ఉంచి ఆడు అలా మంచం పట్టి చనిపోయి భార్యని బిడ్డల్ని అనాథలు చేసి వదిలేసి చనిపోవటం దేవుని చిత్తమండి. ఎంత దారుణం అండి అది. మన ఇష్టానుసారంగా బతికేసి దేవుడి మీదకి నెట్టేయటం. ఎందుకు పుట్టించాడో తెలియదా దేవుడు? యెహోవాయే మనలను పుట్టించాను, మనం ఆయన వారము. జన్మను సార్థకత చేసుకోవాలి. ఈ భూమి మీద మన బైబిల్లో చూస్తున్నాం, పుట్టిన ప్రతి వ్యక్తికి ఆయా పని చెప్పుకొచ్చేసాడు దేవుడు. న్యాయాధిపతులను ఎందుకు పుట్టించేవయ్యానంటే దోచుకున్న వారి చేతుల నుంచి విడిపించడానికి అన్నాడు. సంసోన్ని ఎందుకు పుట్టించేవయ్యా అంటే ఫిలిష్తీయుల